కళా ప్రవాహం అన్నది ఆగేది కాదు, అది గంగలా ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ స్పేస్ ఏర్పడిన తర్వాత మీ ప్రయాణంలో మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు సార్? అంటే అవన్నీ తలుచుకుంటూ అవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్గా భావిస్తారా? ఇంకా ముందు ఏమైనా చేయాలనే ఒక స్టిల్ విల్ బి ఏబుల్ టు వీవ్ ఏ స్టోరీ అరౌండ్ దట్. అయితే మనం ఎందుకని కార్యరూపంలో పెట్టలేకపోతున్నాము అంటే దెర్ మే బి సో మెనీ అదర్ రీజన్స్. ఇట్ ఈస్ నాట్ సింపుల్ ఎవరో అన్నట్టు మీకు వయోవృద్ధులు అయిపోయారు కాబట్టి, ధూలు అనమాట వయోవృద్ధులు అయిపోయారు కాబట్టి మీరు కొత్త సినిమాలు టేకప్ చేయట్లేదా, మరో కారణం ఏదైనా ఉందా అంటే ఇవన్నీ అది వేరే సంగతి. ఐ డోంట్ థింక్ దేర్ ఈజ్ ఎనీ ఏజ్ లిమిట్ ఫర్ దిస్ క్రియేటివిటీ. till your last breath you can still be thinking, అంటే if all your senses are working in proper parameters. కాబట్టి అలా అని చెప్పి మన గతమంతా తలుచుకుంటూ ఏదో మా తాతలు ఏంటి పన్నీరుతో స్నానం చేశారని చెప్పి తలుచుకుంటూ నేను ఆనందపడిపోయి నేను చేయవలసింది ఏమీ లేదు సార్. ఎప్పుడూ ఒక మాట చాలాసార్లు ఇప్పటికి 1000 సార్లు చెప్పుంటాను, ఏ క్రియేటివ్ ఆర్టిస్ట్ అయినా సరే, లెట్ హిమ్ బి ఏ సింగర్, ఎన్ ఆర్టిస్ట్, ఏ పెయింటర్, ఎన్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్, వాడు నిత్య అసంతృప్తితో బతాడు. వాడు నిత్యం అసంతృప్తే. ఇది కాదు ఇంకేదో ఉందనా? ఉంది, ఇది కాదు, దిస్ నాట్ నీ చాలా గొప్ప యాక్టింగ్ చేసిన సినిమా ఏదన్నా బెస్ట్ సినిమా చెప్పనగానే ఒకటి చెప్పేస్తారనుకోండి, దట్ ఇస్ నాట్ కరెక్ట్. అది ఓకే, అప్పటికి ఓకే, బట్ నాట్ నీ మనసు కరెక్ట్గా చెప్తుంది ఇది కాదయ్యా, ఇది ఒక లెవెల్కి ఓకే, ఇంకా ఉంది, నీకు ఎంతో ఉంది అని అనుకున్న రోజునే మనకి మనుగడ ప్రోగ్రెస్ ఉంటుంది. అలాంటి నమ్మకం ఉన్నవాడు నేను. అందుకని నేను గతం అంతా నెమరేసుకుంటూ ఒకప్పుడు చాలా అది నిజంగానే ఒకటి ఎవరితోనే పంచుకోవాల్సిన విషయమే. ఇట్లాంటి విషయాలు ఉన్నాయే, ఇవి చాలా డెలికేట్ ఇష్యూస్. ఎప్పుడైనా నా సినిమా నేను వేసుకుంటూ ఒక్కడిని కూర్చొని ఎవ్వరు లేకుండా 4 గోడలే నా ప్రేక్షకులు అనుకుని నేను ఒక్కప్పుడు వేసుకుని చూస్తున్నప్పుడు విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఒకప్పుడు వెరీ ఇన్ఎక్స్ప్లికబుల్ జాయ్, ఎక్స్టసీ, జాయ్ కూడా కాదు, ఇది ఎక్స్టసీ అనమాట. ఎందుకు కలుగుతుందంటే ఈ ఆలోచన ఎట్టా వచ్చిందా బాపు నాకు, నిజంగా సార్ అసలు ఎలా వచ్చింది ఈ ఆలోచన, ఇంత గమ్మత్తుగా ఉంది ఇది, ఈ సందర్భంలో ఇట్లా అంటమేమిటి, ఏమిటిది, ఎందుకని ఆ అమ్మాయి అలా నుంచుంది, ఆ కాలు అలా గోడకు పెట్టి ఎందుకు నుంచోబెట్టాలి, దాంట్లో ఎంత రొమాంటిక్ ఇది ఉంది, లేదా ఈ సిచ్యుయేషన్లో వాడి ఇన్నోసెన్స్ కానీ వాడి అమాయకత్వం కానీ చూపించాలంటే ఒక పక్క నాయనమ్మ చచ్చిపోతే నాకు ఆకలిస్తుంది చిట్టి అని అడుగుతున్నాడు, వాడు ఎందుకు అడిగాడు ఇట్లా, అవన్నీ తలుచుకుంటే ఒకప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం వీ కెన్ నాట్, సమ్టైమ్స్ వీ కెన్ షేర్ ఇట్ విత్ సంబడి వెరీ క్లోజ్ టు యూ, సర్టన్ థింగ్స్ టు షేర్. అంటే నేను ఇంకా అంతకంటే డీటెయిల్కి వెళ్ళాను నేను. ఇట్ మే బీ ఏ డ్రమాటిక్ ఇన్సిడెంట్, ఇట్ మే బీ రొమాంటిక్ ఇన్సిడెంట్, ఇట్ మే బీ మనకి కొన్ని అనుభూతులు కలిగినప్పుడు ఈ అనుభూతిని పంచుకుని, అది ఎట్లా ఉంటుందంటే ఒక స్పూన్లోనే 2 ఐస్ క్రీము 2 నాలుకలు పట్టుకుని చప్పరించినట్టుగా ఉంటుంది. అవును, అట్లా ఉండేది, అట్లా అనిపిస్తుంది. కాబట్టి అన్ని అడిగిన ప్రశ్నకి ఏంటంటే అది ఏదో తలుచుకుంటూ అలాగే జీవితాన్ని గడిపేస్తున్నాను అని కాదు, కానీ నిజంగా భగవంతుడు ఎంత దయామయుడయ్యా, నువ్వు మనకున్న నాలెడ్జ్ ఏమిటి, మన బ్రెయిన్ ఎంత, దీనికి ఎంత, ఈ 5% ఇచ్చేసుకునే బ్రెయిన్కే ఇంత ఆలోచన ఇచ్చావే నువ్వు ఎంత దయామయుడు అనిపిస్తుంది 100%. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ నథింగ్ ఈజ్ యువర్స్, నథింగ్ ఈజ్ యువర్ క్రియేషన్, నథింగ్ ఈజ్ యువర్ క్రియేషన్. ఐఎమ్ ప్రాంప్టెడ్ నో వెన్ ఐఎమ్ టాకింగ్, ఐఎమ్ ప్రాంప్టెడ్ బై సంబడి టు టాక్ లైక్ దిస్. అవాకులు చవాకులు మాట్లాడచ్చు, హద్దులు మీరచ్చు, ఏదైనా జరగచ్చు, తప్పు రైట్, కానీ అది ఆయన తప్పు కాదు, అది నా తప్పు, సరిగ్గా ఉపయోగించుకోకపోవటం నా తప్పు. సరే, ఇది ఒక క్యూరియాసిటీ, చాలా కాలం నుంచి మిమ్మల్ని అడగలేకపోయాను. బయోపిక్స్ కానీ వాస్తవ కథలు మిమ్మల్ని ఎప్పుడూ ఆకర్షించలేదా సార్? ఉదాహరణకి మన వాగ్గేయకారులు కావచ్చు, వాళ్ళ జీవితాల మీద చిత్రాలు తీయాలనే ఆలోచన మీకు వచ్చి మీరు మానుకున్నారా, లేక? అంటే ఒకప్పుడు నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మీద విదుషీమణి అని చేయాలని కోరిక వచ్చింది. అందులో రాధిక గారు ఉంటారేమో అని కూడా మేము అంచనా వేసుకున్నాం. నేను అడిగాను కూడా ఒకప్పుడు. అప్పుడు అయిపోయిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ బయోపిక్స్ అనేవి, బయోగ్రఫీలు అనేవి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తెయ్యవలసిన, కొంచెం అథెంటిక్గా ఉండాలి. వాటిలో ఎక్కడ వాస్తవికతని దాటిపోయి కల్పన ఏదో మన ఇదిగా ఉండకూడదు. అలా ఉండాలని ఎప్పుడైతే మనకి ఉందో కొంచెం భయం వేస్తుంది చేయటం.
అంటే యూ హ్యావ్ టు డిపిక్ట్ దెమ్ యాజ్ దే ఆర్. ఇప్పుడు రామాయణం తీయాలి అంటే, లవకుశ తీయాలి అంటే బాగా తెలిసి ఉండాలి అది. ఇప్పుడు నా బొట్టి వాడికి ఏమిటంటే, నేను ఎవడో చెప్తే ఆ కథ విని ఇట్టగా ఉందనుకుని, వాడు సపోజింగ్ పొరపాటున దశరథుడు 4 భార్యలు అన్నారు అనుకో, అవునుగా ఉందనుకుని నేను చేస్తే అది నప్పదు కదా. ఉదాహరణకి అన్నమయ్య రామదాసు వంటివి కూడా ఏమైనా కూడా అది. అందుకని నేను వాడి జోలికి పోలా. ఇప్పుడు శంకరాభరణం ఉంది, ఓవర్ నైట్ ఐ కెన్ చేంజ్ శంకరశాస్త్రి ఇంటూ ఏ లేడీ అండ్ దెన్ మేక్ ఎ పిక్చర్. నోబడి విల్ ఆస్క్ మీ. టోటల్లీ ఇట్స్ ఎ కంకాక్టెడ్ స్టోరీ, ఫిక్షన్. సో అందుకని వాటి మీద ముగ్గు ఎక్కువ చూపాను, కానీ దీని మీద భయమే చేయలే నేను. అంతకు తప్పితే మరి ఏమి కారణం లేదు. బట్ ఏదో గడిచిపోయింది కాబట్టి ఉన్న కథలన్నీ కూడా అట్టా మన సొంతంగా ఆలోచించుకొని ఎప్పటికప్పుడు విశ్వామిత్ర సృష్టిలాగా ఇంచు బై ఇంచి అలా అల్లుకుంటూ పోయి దానికి ఒక రూపం తీసుకొచ్చి అది దాని పేరు సిరివెన్నెలను, దాని పేరు స్వర్ణగంలోనో, దాని పేరు సూత్రధారలోనో ఏదో పేరు పెట్టుకుని నా వస్తువులు నేను అమ్ముకుంటూ